8 సాక్షులుగా ఉండేందుకనే పిలుపు. యూదయ, సమరయ, అదేవిధంగా ప్రాంతాలలో బూదిగంతముల వరకు మీరు నాకు ఎలా ఉండాలి? సాక్షులై ఉండండి అంటున్నాడు అపోస్తుల కార్యాలు. వాక్యం వింటున్నటువంటి ప్రియ దైవ జనాంగమా, ఈరోజు దేవుని పిలుపుతో మనం పిలువబడుతున్నప్పుడు ప్రాముఖ్యంగా సాక్ష్యము అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో సాక్ష్యము అన్నది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈరోజు సాక్ష్యం లేకపోతే క్రైస్తవ జీవితానికి విలువ లేదు. నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? అసలు సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకున్నావా? సంపాదించుకుంటే సాక్ష్యం ముందు నువ్వు నిలిచి ఉన్నావా? లేకపోతే ఆ సాక్ష్యాన్ని నువ్వు కొనసాగించలేక అవి తాకట్టు పెడుతున్నావా, విడిచిపెడుతున్నావా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియ దైవ జనాంగమా. మనం ఏదైతే పిలుపు ద్వారా పిలువబడ్డామో ఆ పిలుపుకు తగు విధమైనటువంటి సాక్ష్య జీవితం మన యందు లేకపోతే మనల్ని బట్టి మనం పిలిచే పిలుపుకి ఎవ్వరూ లోబడరండి. సాక్ష్యార్థమైన జీవితం మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారికి మనము సాక్షులమై ఉండాలి. ఆ సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. మన సాక్ష్యాన్ని మనమే కాపాడుకోవాలి.